ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనము మంచి రెసిపీ పన్నీర్ టిక్కా అయితే చేయబోతున్నాము. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చీజ్, పన్నీర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కారం, ఉప్పు, అల్లం, గరం మసాలా, బటర్. ఇవన్నీ కావాల్సినవి ఐటమ్స్. సరే, ఇప్పుడైతే మనము పన్నీర్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాం, స్క్వేర్ షేప్లో. నాకైతే పన్నీర్ టిక్కా అయితే బాగా ఇష్టం, అందుకే నేను చేయాలని అనుకొని మీకు కూడా చూపిస్తున్నాను ఎలా చేయాలో. 1 స్పూన్ కారం వేసి, నెక్స్ట్ సాల్ట్, 1/2 స్పూన్ ఫస్ట్ నుంచి అల్లం వేసి, రెడ్ గరం మసాలా వేసి, నెక్స్ట్ గరం మసాలా వేసాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. నేను కార్న్ఫ్లవర్ వేసాను, కానీ ఆ క్లిప్ లేదు. చూడండి ఎట్లా కలిపేస్తున్నానో. సరే, ఇప్పుడైతే పన్నీర్ వేసుకొని కలిపేద్దాం. కలిపేసాక మంచి కలుపుకున్నాక ఒక ప్లేట్లో బటర్ వేయాలి. వేసాక ఆ బటర్ మెల్ట్ అయ్యేదాకా ఆగాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము పన్నీర్ పీసెస్ వేయాలి. స్కూల్ నుంచి వచ్చాక అయితే ఈ రెసిపీ అయితే పిల్లలకి ఎవరికైనా చేయొచ్చు. అబ్బా, సూపర్ ఉంటుంది. చూడండి ఎలా చేసేస్తున్నాను. వావ్, సూపర్. పిల్లలకైతే బాగా నచ్చిద్ది. అలానే మనం చీజ్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏమైనా అట్లా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. వా, సూపర్ రా. స్మెల్ చూస్తేనే తినాలని అనిపిస్తుంది. చూడండి, అబ్బా, అమ్మా, హహా, స్మెల్ అయితే భలే వస్తుంది. ఇప్పుడైతే చీజ్ అందాము. చూడండి, నేనైతే చీజ్ ఇట్లా అనేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే దీని మీద సాస్ వేద్దాం. బాగుంది. ఇప్పుడైతే అయిపోయింది, కానీ ఇప్పుడైతే సాస్ వేయాలి. నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి సాస్ వేస్తాను తర్వాత. చూడండి, ఇట్లా స్టైల్గా వేస్తున్నాను, బాగుండాలని. చూడండి, వేసేస్తున్నా. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకొక సాస్ వేసుకుంటున్నాను. పదండి తినేద్దాం. రెడీగా ఉన్నాను నేనైతే తినడానికి. నోట్లో పెట్టేసుకుంటున్నాను. సూపర్ ఉందండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.